ఏ అమ్మ అయితే చీపురు తీసుకుందో, ఏ అమ్మ అయితే వారిని కొట్టాలనుకుందో, మరలా ఆ అమ్మనే పట్టుకుని ఏడుస్తారట. దావీదులో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పనా? ఎవరు కొడుతున్నారో, ఎవరు తరిమేస్తున్నారో ఆ దేవుని దగ్గరికి పోయి మళ్ళీ పాదాలు పట్టుకొని అది మనం నేర్చుకోవాల్సింది. ఏ అమ్మ అయితే కొడితే ఆ అమ్మ వైపే బిడ్డ తిరిగి మరలా కౌగిలించుకుని కొట్టొద్దమ్మా అని ఎలా అయితే తన గ్రేస్ కోరుకుంటాడో, దావీదు కూడా గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పిన, దేవుడి దగ్గరికి పోయి దేవుని పట్టేసుకుని అంటున్నాడు, ప్రభువా చాలు ప్రభు, ఇంక ఎక్కువ తట్టుకోలేకపోతున్నాను. దావీదు ఎందుకు దేవుడిని ఉద్దేశానుసారుడైన మనుషుడయ్యాడంటే, ఎవరు శిక్షిస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి బతిమాలుకుంటున్నాడంట. మనం నేర్చుకోవాల్సిన గంభీరమైన సంగతి ఏంటంటే, ప్రభువా నువ్వు కొట్టే కొలది నీ పాదాలు పట్టుకుంటాను తప్ప నేను నిడిచి నేను ఎక్కడికి పోనన్నాడు. దావీదుకు ఒక విషయం తెలుసట, ఎక్కడో మూలకు పోయి ఎవరెవరినో తలుసుకొని బీచ్ ఒట్టుకో, కొండొట్టుకో, నది ఒడ్డుకో, ఎక్కడెక్కడికో పోయి గదిలోకి మూలకు పోయి ఏడ్చే కన్నీరు కన్నా దేవుని దగ్గరికి పోయి ఏడిస్తేనట ఆ కన్నీళ్ళకి ఒక లెక్క ఉంటుందట. ఎవరి వలన కన్నీళ్ళు కారుతున్నాయో నువ్వు లెక్క గడుపు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరైనా మన వలన బాధపడుతున్నప్పుడు ఆ బాధపడేవారు దేవుని దగ్గరికి వెళ్ళి నీ పేరు చెప్పి ఏడ్చారో నేను చెప్తున్నాను, నీకు తగలడిపోద్దని మరలా చెప్తున్నాను. ఎవరెవరైతే ఏడిపిస్తున్నామో మనం ఏడిపించేవారు వెళ్ళి ఆ పేరు చెప్పి నీ పక్షాన దేవుడు ఉన్నాడన్నప్పుడు నీ ప్రార్థన కానీ విన్నాడో, నువ్వు ఏడిపించేది నువ్వైనప్పుడు, లేదా బాధపడేది నువ్వైనప్పుడు, అపోజిషన్ ఏడిపించేది లేదా అపోజిషన్లో నువ్వే ఉన్నప్పుడు ఆ కన్నీరు దేవుడు లెక్కలేడు స్టార్ట్ చేశాడో మన కుంపట రెడీగా ఉంటుంది.